Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. చాలా మంది కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరైనా కానీ మూవీస్ కి వర్క్ చేయాలి అని అంటే మాత్రం ఒక స్టెప్ బ్యాక్ వేస్తారు. ఎందుకనంటే సో నార్మల్ గా బొటిక్ లో మనం కుట్టించి ఇవ్వడము, సో ఒక ఫ్యాషన్ డిజైనర్ గా ఉండడం డిఫరెంట్ వర్క్ అయితే మూవీస్ కి వర్క్ చేయడానికి ఎందుకు ఒక అంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు? Perception should must be something else. నాది నేను అడిగితే ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ నాకు రజాకర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అవ్వడం. అది నేను రిఫరెన్స్ త్రూ వెళ్ళినాను, బట్ ఐ గేవ్ ఎన్ ఇంటర్వ్యూ ఇచ్చా. అండ్ దెన్ అట్లా నాకు ఈ మూవీ ఇండస్ట్రీ అనేది పరిచయం అయింది. సో ఐ రియలీ లైక్ ఇట్. నాకు ఎంజాయ్ అనిపిస్తుంది. అది ఎంజాయ్ లాగా చేస్తాను నేను, ఒక వర్క్ లాగా చేయను నేను. ఓకే, ఇది వర్క్ లా చేస్తే స్ట్రెస్ ఉంటుంది, అది ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటే స్ట్రెస్ ఉండదు. ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్ దట్ యూర్ డూయింగ్. అవుట్పుట్ అనేది ఐఎమ్ ఓన్లీ ఎక్సైటెడ్ ఫర్ ద అవుట్పుట్. ఇక్కడ ఎంత కష్టం ఉన్నా కూడా అవుట్పుట్ మంచిగా వస్తే ఎవ్రీవన్ ఆర్ సాటిస్ఫైడ్ అన్న ఫీలింగ్ తో నేను చేస్తాను. రజాకర్కి అండ్ మొన్న చేసిన మైసభ అండ్ కానిస్టేబుల్ కనుక మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనిపించిన వర్క్ ఏది? అన్ని అండి అని మాత్రం మీరు ఆన్సర్ చెప్పకండి, పర్టికులర్ గా ఒకటి ఫేవరెట్ ఉంటుంది కదా, అలాగే. ఫేవరెట్ ఐ వుడ్ సే మైసభ అండ్ రజాకర్, బికాస్ రజాకర్ వాజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఐ కాంట్ లెట్ గో. మైసభలో ఐ లెర్న్ మెనీ ప్రాక్టికల్ థింగ్స్ డిజైనింగ్ వైజ్ ఇన్ డీటెయిల్ గా, what director ideas and skills that he wants me to show అన్నట్టు ఆ డీటెయిలింగ్ నేను చాలా నేర్చుకున్నా, which is really important in my work, which I learned from దేవకట్ట గారు. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ సోనీ వాళ్ళ, బికాజ్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఇట్లా ఏంటి వెబ్ సిరీస్ ఇట్లాంటి నేను ఎప్పుడు చేయలేదు. దట్ వాజ్ మై ఫస్ట్ వెబ్ సిరీస్. సో అందుకే he was very supportive to me. కిరణ్ గారు, దేవకట్ట గారు, దే వర్ వెరీ సపోర్టివ్. అలాగే మీ టోటల్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్లలో ద వర్స్ట్ పార్ట్, డిఫికల్టీస్ ఫేస్ చేసిన ఫేస్ ఒకటి ఉంటుంది కదా, సో అదేంటి? వర్స్ట్ అన్నాను, షూట్లో చేంజెస్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే చేంజెస్ ఇన్ ద సెన్స్ ఈ కాస్ట్యూమ్ వద్దు అని సడన్ గా, సో అది మాకు పెద్ద టాస్క్ అయిపోతుంది. కానీ ఇట్స్ నాట్ అ వర్స్ట్ థింగ్. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నా కాబట్టి యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఆ కాస్ట్యూమ్ రెడీ అవ్వాలి. వాళ్ళు నో అన్నా కూడా నాకు బ్యాకప్ కాస్ట్యూమ్స్ అనేది ఉండాలి. సో అలా ఐ థింక్ ఇట్స్ ఎ స్కిల్ విచ్ ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్ అగైన్. ఇన్ మాయాసభ I learned that skill from them. Backups అనేది ఉండాలి. చాలా బ్యాకప్స్ టు బ్యాకప్స్. ఇలా ఎన్ని బ్యాకప్స్ పెట్టుకున్నారు? అట్లా ఉంచుకోవాల్సి వస్తుండే అన్నట్టు బ్యాకప్స్. సో అక్కడ ఏది నో అనేది ఉండకుండా లొకేషన్ లో వీఆర్ రెడీ అన్నట్టు మేము ఉండాలి. నా డిపార్ట్మెంట్ రెడీ ఉండాలి మేము. వీ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టు. ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా కూడా వీఆర్ రెడీ అన్నట్టు ఉండాలనేది ఉండే. బట్ సమ్ టైమ్స్ here and there mistakes happens. Any backups? Okay, 5, 6, 7, 8, 9, 10. Avadi anta kaadu. Budget undadi kada. Yeah, budget also is very important. No, costume designers ki budget enta istarande? Depends again. నేను ఓన్లీ డిజైనింగ్ చేస్తాను, అండ్ దెన్ బడ్జెట్ కాస్ట్యూమర్ ఇస్తారన్నట్టు. సో అండ్ సో ఇలా అని ఐ విల్ జస్ట్ సిట్ విత్ హిమ్ అండ్ దెన్ డిస్కస్ విత్ హిమ్ ఇది ఇంత పడుతుంది కదా, ఎంతలా చేద్దాం అన్నట్టు. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ప్రొడ్యూసర్ సైడ్ కూడా కదా. మాకు ఇచ్చిన బడ్జెట్ బియాండ్ దాటలేము, సో ఇట్స్ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది. సో దాంట్లోనే బ్యాకప్స్ వచ్చేలాగా మేము చూసుకోవాలి. సో ఆ సెగ్రిగేషన్స్ అన్నీ మేమిద్దరం కూర్చొని డిస్కస్ చేసి విల్ రైట్ ఇట్ అన్నట్టు. యూజువల్గా ఒక మాట చెప్పండి, ఇలా ఒక మూవీ చేసిన తర్వాత అలా కాస్ట్యూమ్స్ అన్నీ చేస్తారు, అవుతుంది, డబ్బులు ఏమైనా మిగులుతుందా? డబ్బులు I am very genuine. I'm very genuine. I don't want other money. So work. No, not other money. ఏంటంటే ఆ మూవీకి వర్క్ చేసినందుకు మీకు వచ్చే సంథింగ్ అమౌంట్ అనేది వస్తుంటుందా? అంటే ఆ బడ్జెట్ లోనే తీసుకోమంటారా?
సో ఎక్స్టెండ్ అవుతుంది బడ్జెట్. ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ 1 lakh ఉందనుకోండి, 1 lakh కన్నా తక్కువైతే కాదు, 1 lakh కన్నా ఎక్కువనే అవుతుంది. సో అది ఇంపాసిబుల్ అసలు. అసలు తక్కువ మిగిలడం అది ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. బట్ లైక్ నేను ఏదైనా నీట్ గా రాసి ఇస్తాను. సో ఐమ్ వెరీ క్లారిటీ ఇన్ దాట్. ఇంత అవుతుంది అని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యా, ఇట్స్ ఇలా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాను. ఇలా అంటే కాస్ట్యూమ్స్ కి ఇంత అవుతుంది అని చెప్పేసి అని అంటారు. మరి మీ అంటే సర్వైవింగ్ కి కానీ మీరు వర్క్ చేసినందుకు ఇంత అమౌంట్ అంటే అది సపరేట్ ఉంటుందా? యా, అది సపరేట్ ఉంటుంది. సపరేట్ ఉంటుంది. బికాస్ డిజైనింగ్ కి ఐ చార్జ్ కదా. సో డిజైనింగ్ కి దే గివ్ మీ సర్టెన్ అమౌంట్ అండ్ కాస్ట్యూమ్స్ ఇదంతా డిఫరెంట్. లైక్ ఇఫ్ దే ఆర్ హైయర్, లైక్ నేను ఇప్పటివరకు వర్క్ చేసిన అన్ని దాంట్లో కాస్ట్యూమర్ ఉండే అన్నట్టు. సో దే హైయర్ కాస్ట్యూమర్ ఫర్ స్టిచ్చింగ్ పర్పస్. ఆ స్టిచ్చింగ్ అంతా కాస్ట్యూమరే చూసుకుంటాడు అన్నట్టు. డిజైనింగ్, ఫ్యాబ్రిక్ సోర్సింగ్, లైక్ ప్రతి ఒక్క ఐటమ్ నేను తీసుకొని రావాలి. అండ్ దెన్ ఐ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ఎవ్రీథింగ్ టు కాస్ట్యూమర్. వాళ్ళు స్టిచ్ చేస్తారు అన్నట్టు. లైక్ స్కెచెస్ అవన్నీ సబ్మిట్ చేయాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అక్కడ టైలర్స్కి, లైక్ ఇలా స్టిచ్ చేయాలి, అలా స్టిచ్ చేయాలి. అండ్ దెన్ ఐ హ్యావ్ ఎ సపోర్ట్ ఫ్రమ్ మై అసిస్టెంట్ యాజ్ వెల్. లైక్ అన్ని చెక్ చేసుకోవడం, ఎలా అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయా లేదా. బికాస్ వీ హ్యావ్ ట్రయల్స్ కూడా కాబట్టి ఇట్స్ మోర్ లైక్ అడ్వాంటేజ్ ఫర్ అస్. లైక్ ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలన్నా ఇట్స్ ఈజీ ఫర్ అస్. ఎంతమంది ఉంటారు టీమ్ అంతా? టీమ్ యాజ్ ఇన్ లైక్ రజాకర్కి ఇట్ వాజ్ like 8 to 9 people ఉండే అన్నట్టు విత్ కాస్ట్యూమర్స్. అండ్ మాయాసభకి కూడా అంతే ఉండే. అండ్ కానిస్టేబుల్ కనకం ఇస్ అ వెరీ స్మాల్ ప్రాజెక్ట్ కాబట్టి ఒక 4 members అట్లా ఉంటుండే అంతే. డిపెండ్స్ ఆన్ ద మూవీ బట్టి కూడా వెళ్ళిపోతుంటారు అంతే. అండ్ వీటన్నిటి గురించి ఓకే. అసలు మీరు ఒక ఫ్యాషన్ డిజైనర్ టర్న్డ్ యాస్ అనే మూవీస్ కి కాస్ట్యూమ్ డిజైనర్, ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదే 3 years బ్యాక్ రజాకర్ వచ్చినప్పుడు, దానికన్నా ముందే ఐ స్టార్టెడ్ మై బిజినెస్ అన్నట్టు. సో అప్పుడే స్టార్ట్ చేసా. అండ్ దెన్ ఐ గాట్ దిస్ రజాకర్ ఆపర్చునిటీ. సో both simultaneously I was working. It was kind of hard for me because నాకు ఇది ఇంపార్టెంట్, నా బిజినెస్ ఇంపార్టెంట్, అండ్ దెన్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి I worked really hard. And then యాజ్ అ జాబ్ నేను ఒకటి సైన్ చేసిన కాబట్టి ఐ హ్యావ్ టు గివ్ దేర్ 100%. సో ఐ వాజ్ మేనేజింగ్ బోత్. ఫ్రమ్ దేర్ ఐ డోంట్ నో, లైక్ ఐ డెంట్ ఈవెన్ ఇమాజిన్ నాకు ఈ ఫీల్డ్ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేయాలి అనేది నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఐ వాజ్ నెవర్ నో యాజ్ వెల్, లైక్ ఈ ఫీల్డ్ వెళ్ళొద్దు అనేది కూడా లేదు. ఐ వాజ్ ఆల్వేస్ న్యూట్రల్. ఆపర్చునిటీ వచ్చింది, చేశాను అంతే. యా. అండ్ బొటిక్ బిజినెస్ ఎలా ఉంది? ఇట్ వాజ్ గుడ్. యా, 3 years అయింది. అండ్ దెన్ ఇట్స్ రియలీ నైస్ రెస్పాన్స్. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? యా, ఇట్స్ నైస్. లైక్ నేను మెన్స్ వేర్ చేస్తాను. యా, మెన్స్ వేర్ లైక్ మైనర్ ఉమెన్స్ వేర్ చేస్తా. లైక్ బ్రైడల్ సెక్షన్ మాత్రమే ఉమెన్స్ చేస్తా, మిగతా అంతా మెన్స్ వేర్. లైక్ క్యాజువల్స్ నుంచి వెడ్డింగ్స్ వరకు నేను చేస్తాను ఫర్ మెన్స్. ఓకే. సో ప్రెసెంట్ ఇప్పుడు బట్టల బిజినెస్ అనేది కూడా సో ఎలా ఉంది ఏంటి? డిపెండ్స్ ఆన్ ద సీజన్. వెడ్డింగ్ సీజన్ లో ఇట్స్ రియలీ నైస్ విత్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ రియలీ కామన్ విత్ ఎవ్రీ వన్. సీజన్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది బిజినెస్. సీజన్ లేనప్పుడు ఏం చేయాలి అనేది బ్యాకప్ అనేది ఉండాలి. లైక్ దట్స్ హౌ ఐ ఇంట్రడ్యూస్ క్యాజువల్స్. సో నాకు సీజన్ లేనప్పుడు కూడా నాకు క్యాజువల్స్ అనేది ఉంటుంది. ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఓన్ గా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి ఇలా డిజైన్స్ ఇచ్చేది, అంటే పీపుల్ ఆల్సో యాక్సెప్ట్ చేసేది కూడా పెరుగుతూ ఉంది కదా? యా, డెఫినెట్లీ. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ విల్లింగ్ టు బై డిజైనర్ క్లోత్స్. లైక్ యునో అంత రెగ్యులర్ వేర్ వేసుకోకుండా సంథింగ్ న్యూ వేసుకోవాలనేది అందరికి ఉంది. కొంచెం యూనిక్ గా కనిపించడానికి, లైక్ పార్టీస్, పబ్లిక్ మీటింగ్స్ ఆర్ లైక్ ఎనీవేర్, లైక్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ క్యాజువల్ వేర్, ఫార్మల్ వేర్, వెరైటీగా. లైక్ నేను యూనిక్గా ఉండాలి, ఈ క్రౌడ్లో పోతే దే హ్యావ్ టు నోటీస్ మీ అన్నట్టు. సో వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ దాన్ని బట్టి మేము డిజైన్ చేస్తాం. ఓకే. మీరు ఇప్పటి వరకు డిజైన్ చేసిన షర్ట్స్లలో మెన్స్లలో హైయెస్ట్ కాస్ట్ ఎంత? హైయెస్ట్ కాస్ట్ వాజ్ లైక్
కాక్టైల్ షర్ట్స్ ఇట్ వాజ్ 18,000 19,000. ఇది ఒక షర్ట్ 19,000 20,000. డిపెండ్స్ ఆన్ ద ఫ్యాబ్రిక్. యా, సో ఎంబ్రాయిడరీ ఎంత ఉంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ, స్టిచ్చింగ్ అదంతా చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి. యా, లైక్ షర్ట్ అనను, ఇట్స్ ఎ సెట్. షర్ట్ అండ్ ట్రౌజర్, cocktail shirt and a trouser, it's 18,000 19,000. Okay, you are providing any accessories kind of thing? No. If they want, I can, like I usually show them catalog. Meeku kavalante like pocket square kani, those are all accessories. Suit accessories, shirt accessories, cufflinks alanti kavalante I can order and then I can get it for them. Oka shirt 20,000. Oka shirt 20,000 kaadu, it's like 10,000 15,000. 15,000 would be the highest for the shirts, cocktail shirts. మరి 15,000 అంటే మామూలుగా ఉంటుందా అంటే దాంట్లో బంగారం ఏమైనా పుస్తకం దానికి ఏమన్నా? లేదు, లైక్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అంతే. ఓన్లీ ఫ్యాబ్రిక్. యా, ఫ్యాబ్రిక్ అండ్ దెన్ ఎంబ్రాయిడరీ, డీటెయిలింగ్ ఉంటుంది కదా, అండ్ దెన్ మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది దానికి, లైక్ యూనో మ్యాన్ వర్క్, సిట్టింగ్ దెమ్, making them sit for a whole night and work for us. It's really important for us to also give that importance to the karigar. అంటే అమ్మాయిలందరూ ఎక్కువగా ఈ ఉమెన్స్ సెక్షన్ వైపు వెళ్తూ ఉంటే మీరు ఎందుకు ఎక్కువగా మెన్స్ సెక్షన్ వైపు వచ్చేసారు? సో నాకు ఫ్రమ్ ద బిగినింగ్ ఉమెన్స్ సైడ్ నాకు ఇష్టం లేకుండే, బికాస్ దెర్ ఆర్ ఆల్రెడీ వెల్ నోన్ డిజైనర్స్ అండ్ దెన్ అప్కమింగ్ డిజైనర్స్ ఆల్రెడీ ఉన్నప్పుడు నేను ఎందుకు ఆ స్ట్రీమ్లో వెళ్ళి, అండ్ దెన్ ఉమెన్ థింక్ ఈజ్ నెవర్ ఎండింగ్. యాజ్ ఎ విమెన్ నేను మాట్లాడుతున్నా, డిజైనింగ్ కి అసలు ఎండ్ అనేదే లేదు. ఈ రోజు ఉన్న డిజైన్ రేపు ఉండదు. అండ్ దెన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద లేడీస్ లైక్ గర్ల్స్ ఆర్ లేడీస్ లైక్ మీ, నేను నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నా. నో, బికాస్ లైక్ విమెన్ మెంటాలిటీ ఈజ్ లైక్ దాట్, లైక్ దే వాంట్ సంథింగ్ న్యూ. ఇప్పుడు మెన్ అలా ఉండరు. ఇది బాగుంటే ఓకే, ఈవెన్ ఐ విల్ బై ఇట్ ద సేమ్ అన్నట్టు కంఫర్ట్ చూస్తారు. లుక్ అనేది సెకండరీ ఉంటుంది మెన్ కి. విమెన్ కి ఇట్స్ మోర్ లైక్ యునో దే హ్యావ్ టు లుక్ గుడ్, లైక్ ఇంక్లూడింగ్ మీ. మంచిగా కనిపించాలి, న్యూ మోడల్స్ వేసుకోవాలి, అండ్ మళ్ళీ రిపీట్ కావద్దు, ఒక్కొక్క డ్రెస్ మళ్ళీ రిపీట్ కావద్దు అని. సో దర్ ఈస్ నెవర్ ఎండింగ్. సో నా క్లాజెట్ లో ఒకవేళ ఒక 5 varieties ఆఫ్ క్లోతింగ్ ఉంటే నా లైకింగ్ వేరేలా ఉంటుంది. అలా డిఫరెంట్ ఉమెన్ కి ఎన్ని లైక్స్ ఉంటాయి. సో అలా ఇట్స్ నెవర్ ఎండింగ్. డిజైనింగ్ వైజ్ కూడా ఇట్స్ నెవర్ ఎండింగ్. డిజైన్ చేస్తూ ఉంటే ఇంకా డిజైన్స్ వస్తూనే ఉంటాయి, కానీ దెర్ ఈస్ నో స్టాప్ ఫర్ ఉమెన్స్ వేర్, లైక్ సిల్హుయేట్స్ వైజ్. ఓకే, అందుకేనేమో ఉమెన్స్ కి రూమ్ నిండా బట్టలు ఉన్నా కానీ ఇంకా వేసుకోవడానికి ఏమీ లేదు అని అంటూ ఉంటారు. అబ్బాయిలకైతే ఏముంది అని వేసుకొని, బికాస్ మెన్స్ లో సిల్హుయేట్స్ లైక్ లిమిటెడ్ ఉంటాయి, లైక్ షర్ట్స్ కానీ లైక్ ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే షర్ట్స్ షర్ట్ ఈస్ ద మెయిన్ థింగ్, లైక్ యూనో మెయిన్ సిల్హుయేట్. దాంట్లోనే వేరియేషన్స్ చేస్తాం కానీ షర్ట్ అనేది మారదు. అర్థమైందా? సో ఉమెన్ లో షర్ట్ ఉండదు. షర్ట్ అదొక సిల్హుయేట్ అంతే. అది ఎన్ని వేరియేషన్స్ చేసినా కూడా ఇట్స్ జస్ట్ ఎ షర్ట్ ఫర్ అస్. సో దాట్స్ ద different for men's and women's. And then I'll make sure నా client 100% satisfy అయిందా లేదా అనేది కూడా I'll make sure. That's how like I am satisfied. It's really important. That's what like నేను 1-on-1 డీల్ చేస్తాను క్లయింట్స్ తో ఎక్కువ. లైక్ డీటెయిలింగ్స్ చూపించడం కానీ, ఫొటోస్ అప్లోడ్ చేయడం కానీ, స్కెచ్ అవన్నీ నేను ప్రజెంట్ చేస్తాను క్లయింట్స్ కి. ఇలా ఉంటుంది అవుట్పుట్ అనేది, డీటెయిల్గా వర్క్ అవుతుంటే ఫొటోస్ పంపిస్తా, వీడియోస్ పంపిస్తా. సో దట్ లైక్ ఆ సాటిస్ఫాక్షన్ క్లయింట్కి ఉంటుంది. ఓ దే ఆర్ ఎక్సైటెడ్. లైక్ సర్ప్రైజింగ్ ఉండొద్దు ఎప్పుడైనా, లైక్ యూనో అవుట్ఫిట్ ఎట్లా వస్తుందో అని సర్ప్రైజింగ్. ఆ సర్ప్రైజ్ మంచి సర్ప్రైజ్ అయితే బాగానే ఉంటుంది. ఆ అవుట్ఫిట్ ఎట్లుంటుందో, ఎట్లా ఖరాబ్ అయ్యి వస్తుందో, నాకు నచ్చదా అనేది ఆ క్వశ్చన్ మార్క్ ఉండొద్దు క్లయింట్కి. నేను ఎంత చూస్తున్నానో ప్రాసెస్ క్లయింట్ కూడా అంతే చూడాలని నాకు ఉంటుంది. సో ఇట్స్ మోర్ 1-on-1 ఉంటుంది అన్నట్టు నాకు క్లయింట్స్ తో. ఓకే, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.